మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నా ప్రియమైన సహోదరులకు, నా బంధువులకు, నా స్నేహితులకు, ఈ అనుదిన వాక్యం వింటున్న కుటుంబస్తులందరికీ నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని నేను ప్రభుని స్తుతిస్తూ మరలా మీ ముందుకు రావటానికి ఈ సమయం ప్రభు ఇచ్చినందుకు నేను కృతజ్ఞతుడనై ఉన్నాను. నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా, కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని స్వాత్వికుడా, నీకు సాటెవ్వరు. కొలువ చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని స్వాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధించెద నిన్నే. నూతన గీతం నే పాడేదా మనోహరుడా యేసయ్యా. ఆమేన్. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ లైన్. దేవుడు తగిన సమయమున మిమ్ములను హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండండి. పేతురు గారు ఈ ఉత్తరంలో దేవుడు తగిన సమయం మనలను ఇచ్చించినట్లంట మనము దీన మనసులై ఆయన బలిష్టమైన హస్తపు నీడలో మనం ఉండాలి. మీరు ప్రసంగి 3లో చూస్తే అక్కడ శ్రేష్టమైన మాట రాస్తాడు. ప్రతి దానికి సమయం ఉంది. నాటటానికి, పెరుకు వేయటానికి, కుప్పలేయటానికి, అలాగే పోగేయటానికి, అలాగా దేవుడు ముద్దు పెట్టుకోవటానికి
కౌగిలించుకోవటానికి ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తే ప్రతిదానికి సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం హెచ్చించాలని ఈ లేఖనాలు మనకి బయలుపరుస్తున్నాయి. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి భాగాన్ని మీరు చూస్తే అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. అబ్రహాము, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఇసుక రేణువలే నీ సంతానాన్ని విస్తరింపచేసి ఆకాశ నక్షత్రాల వలె ఈ సంతాన్ని నేను అభివృద్ధి చేస్తాను. నీవు నా సన్నిధిలో నిందారహితుడివై ఉండాలి అని దేవుడు చెప్పాడు. అలాగేనయ్యా అన్నట్టుగా ఉన్నట్టు వయస్సు మీద పడుతుంది, సంవత్సరాలు దొల్లు వెళ్తున్నాయి, కానీ దేవుడిచ్చిన వాగ్దానం నిరర్ధకమైపోతుంది. అబ్రహాం ముసలుడైపోతున్నాడు, సంతానం కలగట్లేదు. దేవుడు చెప్పాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మామూలుగా కాదు, నీలోంచి రాజులు వస్తారు, ఇసుక రేణువలే అని వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని నమ్మక నిర్లక్ష్యపరిచి ఇప్పుడు భార్య మాట విన్నాడు. భార్య అంది, ఇదిగో యజమానుడా, దేవుడు అలాగే చెప్తాడు కానీ నా మాట విను, నాకా సంతానం కలిగే యోగ్యత లేదు, నీవా ముసలుడు అయిపోతున్నావు, అందుకని ఇదిగో నా దాసి ఉందే, నా దాసి, ఆమెతో నువ్వు పో, ఆమె వల్ల సంతానం కలుగుతుంది అని అబ్రహాంతో అంటే అబ్రహాం ఏమనాలి? నోరుమి పనికి మళ్ళదానా? దేవుడు ఏం చెప్పాడు? సంతానం ఇస్తాను అన్నాడు కదా, మరి ఇస్తానన్నప్పుడు మనం చూడాలి కదా అని అన్నారు. కానీ అలా అనలే. భార్య ఎప్పుడు చెప్తుంది అన్నట్లుగా భార్య మాట విని దేవుడు చెప్పిన మాట పక్కన పెట్టి దేవుని మాట నిరర్ధకపరిచి తన సబుద్ధిని ఆధారం చేసుకుని భార్య మాటకు లోబడి సంతానాన్ని కన్నాడు. అక్రమ సంతానం. అది దేవునికి ఇష్టమైందా, దేవునికి ఇంపైనదా అంటే దేవునికి హేయమైనది. అదొక జాతి. ఆ పిల్లోని తీసుకెళ్ళి మందిరంలో తీసుకువెళ్ళి, దేవా పిల్లోని ఇస్తానన్నా కదా, ఇడుగో నువ్వు ఇచ్చిన పిల్లడు, ఈ నిన్ను ఆశీర్వదించే చాలు అని అంటూ ఉంటే అబ్రహాంతో ప్రభువు మాట్లాడతాడు. ఇదిగో అబ్రహాం, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఇది కాదు అని దేవుడు నమ్మదగినోడు కనుక, ఆయన మాటిస్తే నెరవేర్చేవాడు కనుక ఆ పిల్లని కూడా ఆశీర్వదించాడు. ఈరోజు అరబ్ దేశాలన్నీ అబ్రహాం సంతానం. రాజులు ఆ ఇస్మాయిల్ నుంచి వచ్చి ఈరోజు ప్రభువుకి వ్యతిరేకమైన జీవిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సోదరి సోదరుడా, గమనించమని నేను మనవి చేస్తున్నాను. దేవుడు చెప్తాడు, తగిన సమయం నేను నిన్ను ఇచ్చిస్తాను, నీవు బలిష్టమైన రెక్కల నీడలో నువ్వు ఉండాలి. ఓ సమయం ఉంది, ఆ సమయాన్ని నేను నిన్ను ఆశీర్వదించేదానికి సమర్థుడైన దేవుడు. నా మాట విను. దేవుడు మాట ఇచ్చాడు, ఆ ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడు. దేవుడు చక్కటి పిల్లోడు ఉంటాడు. గమనించండి. మరొక అనుభవాన్ని మీకు చెప్తాను. మరి ఇస్సాకును మనం చూస్తే, ఇస్సాకు 40 సంవత్సరాల వయసు వచ్చింది. ఇస్సాకు కూడా సంతానం లేదు. ఇస్సాకు భార్య రెబెకా గొడ్ర, పిల్లలు లేరు. ఆలోచించండి. మరి తండ్రి ఏం చేశాడు? దేవుని చెప్పిన మాట వినకుండా, దేవుని మాటకు విధేయత చూపక, దేవుని మాటకు లోబడక,
దేవుని చెప్పిన మాట పక్కన పెట్టి సమృద్ధిని ఆధారం చూసుకుని సొంత నిర్ణయాలతో పిల్లోని కని కుటుంబంలో లేనిపోయిన అనర్థాలు తెచ్చిపెట్టాడు అబ్రహాం. అబ్రహాం చేసిన పొరపాటు ఇప్పుడు ఇస్సాకు చేయట్లేదు. నా తండ్రి చేశాడు కదా అని ఇస్సాకు పొరపాటును కూడా అపవిత్రకు చోటివ్వకుండా ఏమాత్రం దేవుడు చెప్పిన మాట నిరర్ధకపరచక దేవునికి లోబడి విధేయత కలిగిన వాడై, దీన మనస్సు కలిగిన వాడై ఆ ఇచ్చే సమయం వరకు ఏసించినట్లు ఆది ఖండములు మనం చూస్తాం. తొందరపడలేదు, దారి తీయలేదు, పెడదారి పట్టలేదు, అపవిత్రకు చోటు ఇవ్వలేదు, కల్మషుడు కాలేదు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన వల్లే పరిశుద్ధత కలిగి పవిత్రత కలిగి ఇస్సాకు బ్రతికాడు. ఇస్సాకు బ్రతికాడు కనుకే, ఏమాత్రం చోటు ఇవ్వలేదు కనుకే ఇస్సాకు గురించి బైబిల్లో రాయబడిన మాట, అతడు పిల్లలు లేనప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాను. మరి ఎందుకని చేయాలి? మరి ఆయన కూడా పెడదారి పట్టాలి కదా. మరి తండ్రి చేసినప్పుడు కొడుకు చేయడా? ఆలోచించండి. తండ్రి ఏది చేస్తే కొడుకు అదే చేస్తాడు. నా మధ్యన ఒక ఆమె అంటది నాతో, బాబు మా కొడుకు ప్రార్థన చెయ్యండి. అమ్మ ఎందుకు చేయాలి అని అడిగితే ఆమె చెప్తుంది, బాబు కొడుకు తండ్రి కలిసి మందు తాగుతారయ్యా, గంటలు వేస్ట్ చేస్తారు వాళ్ళిద్దరూ కలిసి. ఆలోచించండి, ఆ కుటుంబం ఎలా ఉంటుంది, ఆ కుటుంబ స్థితిగతులు ఎలా ఉంటాయి, ఆ కుటుంబంలో సమాధం ఏ రీతిగా ఉంటుంది ఒక్కసారి మనసు పెడితే. ఇస్సాకు ఏమాత్రం అపవిత్రతకు సోటికుండా గొడ్రాలుగా ఉన్న భార్య విషయమై ప్రభు దగ్గర పాదాల దగ్గర మోకరించి ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఆ అన్నిటి ప్రార్థన ప్రభు ఆలకించి దేవుడు రెబెకా గర్భాన్ని తెరిచాడు. రెబెకా వంశావములో నుంచి 2 జనములు బయటకు వచ్చాయి. ఒకరు యాషావు, ఒకరు యాకోబు. ఆలోచిస్తే అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం దేవుడు ఇస్సాకు ద్వారా నెరవేర్చి, ఇస్సాకులో నుంచి యాకోబులో నుంచి 12 గోత్రాలు, రాజులు ఇజ్రాయేలు చరిత్రలో మనం చూస్తాం. కారణం ఏంటంటే తగిన సమయమున హెచ్చించే దేవుడు. మనం ఆయన బలిష్టమైన రెక్కల నీడలు మనం ఉన్నప్పుడు ఆ సమయాన్ని, ఆ సందర్భాన్ని చూసి దేవుడు నిన్నే స్థితిలో ఉంచాలో ఆయన సొంతంగా ఎరిగిన వాడు కనుక ఆయన నిన్ను పరీక్షించే సమయం ఆసన్నమవుతున్నప్పుడు మరి ఆయన హస్తాల నీడలో నువ్వు ఉంటున్నావా? అబ్రాహాము వలె జీవిస్తున్నావా? అబ్రాహాము వలె బ్రతుకుతున్నావా? ఇస్సాకు వలె బ్రతుకుతున్నావా? ఒక్కసారి తండ్రి కొడుకుల్ని మీకు పరిచయం చేస్తున్నాను. అబ్రహాములాగా ఉన్నావా? ఇస్సాకులాగా ఉన్నావా? నీ కుటుంబం క్షేమాభివృద్ధి కింది సరిహద్దులు విశాలపరచబడి మీ సరిహద్దులలో నెమ్మది కలిగి సమాధానంతో వర్ధిల్లాలి అంటే, మీ కుటుంబాలు నీరు కట్టిన తోట వల్ల ఎల్లప్పుడూ పచ్చగా ఉండాలంటే ఆయన బలిష్టమైన హస్తపు నీడలో ఉండి తగిన సమయంలో నీ కుటుంబాన్ని హెచ్చించగలగా దేవుడని ఒక సవాలు చెప్పి దైవజనుడుగా నేను మనవి చేస్తున్నాను. అలా జీవించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ప్రేమ నమ్మకమైన తండ్రి, ఆశ్చర్యకురుడా, నీ కొందనాలు. కొన్ని నిమిషాలు నీ పాదాల దగ్గర గడపటానికి మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఎంతోమంది ఈ వాక్యం వింటున్నారు, వారందరి జీవితాలలో ఆశీర్వాదము, దీవెన, కృప, క్షేమమును మీరు కలగజేసి అన్నిటికంటే నీ హస్తపు నీడలో కాపాడి భద్రపరిచి మీ క్షేమాభివృద్ధిని కలగజేసి ఆయన ప్రభు బిడ్డల పట్ల కృప చూపించమని యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.